ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎవరు, యేసు ఎవరు అన్న అంశంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక అందరిలాగా లేదు. అందరి పుట్టుకలో పాపముంది, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. అందరి జీవితంలో పాపముంది, ఆయన జీవితంలో పాపము లేదు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. అందరి మరణములో నార్మల్ డెత్ ఉంది, అంటే అందరి మరణం ఒకటే. యేసయ్య మరణము అలా కాదు, చెడ్డవాని కోసం మరణించాడు. అదే ఆశ్చర్యం. ఎందరో చనిపోయారు, తిరిగి ఎవ్వరూ లేలేదు. మానవుడుగా యేసు ప్రభు జీవించి చనిపోయి ఆయన దేవుని కుమారుడుగా తిరిగి లేచాడు, అనగా ఆయన ఆశ్చర్యకరుడు. 2, ఆయన ఆలోచనకర్త. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నేను ఏది వాస్తవము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అవాస్తవము తెలుసుకునే ఆలోచన యేసు ప్రభు నీకు నాకు ఇస్తాడు. సత్యాన్ని నిజంగా అన్వేషించినప్పుడు సత్యాన్ని కనుగొనే ఆలోచన దేవుడు మనకిస్తాడు. ప్రపంచములో మృగాలు, పక్షులు, జంతువులు, ఎన్నో ప్రాణులున్నాయి. దేనికి ఆలోచన వరం లేదు. మానవుడికి దేవుడు ఆలోచన వరం ఇచ్చాడు. మరణాన్ని, జీవాన్ని మన ఎదుట పెట్టాడు. ఎంచుకునే స్వేచ్ఛను మన చేతికిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? ఆలోచనకర్త. ఆయన నీకిచ్చిన ఆలోచనతో నీవు జీవంగల దేవుడెవరో కనుగొనగలవు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అనే ఈ అంశంలో ఆయన ఆలోచనకర్త. 3, యేసుక్రీస్తు ఎవరు అనే 3వ మాటకు అర్థము ఆయన బలవంతుడైన దేవుడు. ఈ విశ్వాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, భూమికి ఏ ఆధారము లేదు, శూన్యములో ఉంది. కేవలం దేవుని మాటతో అది ఉంది. సూర్యుడు, చంద్రుడు వారి కక్షలో తిరుగుతున్నారు. నక్షత్రాలు ఏమాత్రం తేడా వస్తే ఇక భూమి మీద ఒక్క మనిషి బ్రతకడు. ఏమాత్రం సూర్యుడు కిందకొస్తే మనిషి మసైపోతాడు. ఏమాత్రం సూర్యుడు పైకెళ్తే మనిషి ఐసుగడ్డలా ఇక అక్కడే చచ్చిపోతాడు. కాబట్టి దేవుడు బలవంతుడు. ఆయన ఈ విశ్వాన్ని కలుగు చేసిన విధం చూస్తే ఎంత బలవంతుడో. ఆయన ఎంత బలవంతుడంటే ఆయన మాటకు సూర్యచంద్రులు ఆగిపోయాయి. ఆయన మాటకు సముద్రం 2 పాయలయ్యింది. ఆయన మాటకు లక్షలాది మందికి ఆహారము ఆకాశం నుండి వచ్చింది. ఆయన మాటకు ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఆయన మాటకు ఈ సృష్టి యావత్తు గడగడ వణుకుచూ ఉన్నది. కాబట్టి ఎవరైనా బలవంతుడు. యేసు బలవంతుడు. 4, యేసు ఎవరు? ఆయన నిత్యుడగు తండ్రి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పదవి నిత్యముండదు, డబ్బు నిత్యముండదు, ఆరోగ్యం నిత్యముండదు, ఆయుష్ నిత్యముండదు. ఈ లోకంలో ఏదీ నిత్యముండదు. ఆయన మాత్రమే నిత్యుడు. ఆయన్ని నమ్మిన నీవు నేను నిత్యము జీవిస్తాం. యేసు ఎవరు? నిత్యము మనల్ని జీవింప చేయడానికి లోకానికి వచ్చాడు. అయితే అది ఎలా సాధ్యం? 5, యేసు ఎవరు? సమాధానకర్త. ఇంతకాలం మానవునికి దేవునికి సంబంధం తెగిపోవడానికి కారణమేంటి? పాపం. ఆ పాపానికి విరుగుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనను మనము విశ్వసించినప్పుడు తెగిపోయిన దేవునికి మానవుడికి మధ్య వారధిగా ఆయన నిలబడ్డాడు. ఎట్లా? అందరి పాపములు ఆయన మీద వేసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము దేవునితో సమాధానం ఏర్పడింది. ఈ విధంగా నీ జీవితంలో, నా జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అట్టి క్రిస్మస్ ఆనందముతో నిత్యము మీరు మీ కుటుంబం దేవునిలో బహుగా సంతోషించుదురుగాక. అట్టి
క్రిస్మస్ ఆనందం ఇప్పుడే తండ్రి మీ అందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.